ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను నిర్ణయం తీసేసుకున్నాను. నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి పిన్ని గారు. ఒక బిడ్డని తల్లి దగ్గర నుంచి దూరం చేసే హక్కు కూడా మీకు లేదు. పిన్ని గారికే కాదు. ఇదే మాట ఈ ఇంట్లో ఎవ్వరికి చెప్పాల్సి వచ్చినా క్షణం కూడా ఆలోచించకుండా చెప్తాను. నిజాలు తెలుసుకోకుండా మీకు నచ్చిందే నిజం అనుకుని ఒక తల్లిని బిడ్డని వేరు చేసే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఇది DNA రాజు రాసుకున్న డైరీ. ఇందులో ఎవరు డబ్బులిస్తే రిపోర్ట్ మార్చిచ్చారో క్లియర్గా ఉంది. రాజు ఎవరు కేదార్? ఎవరు డబ్బులు ఇచ్చి తప్పుడు రిపోర్ట్ రాయించారు? యువరాజ్. యువరాజా? అక్క, నిజంగా నేనే డబ్బులు ఇవ్వలేదక్క. ఇందులోకి నా పేరు ఎలా వచ్చిందో నాకు తెలీదు. తెలియకుండానే ₹1,00,000 డబ్బులిచ్చావా యువరాజ్? యాబే, సంబంధం లేని గొడవల్లోకి నా కొడుకును లాగుతా ఉండారు. అసలు యువరాజుకి డబ్బులిచ్చి ఫేక్ రిపోర్ట్ ఇప్పించాల్సిన అవసరం ఏముందదినా? అది వీడే చెప్పాలి. రేయ్ చెప్పరా, ఎందుకు చేసేవి ఈ పని? చెప్పు. అరే ఏంటి నాన్న, నాకేం తెలీదు అంటుంటే చెప్పు అంటారేంటి నాన్న? నీకు తెలియకుండానే అందులో నీ పేరెందుకుంది యువరాజ్? తల్లిని బిడ్డని వేరు చేయడం పాపం యువరాజ్. అసలు అక్కడున్న యువరాజ్ మా ఆయన పేరని ప్రూఫ్ ఏంటే? యువరాజ్ అన్న పేరు సిటీలో మా ఆయనకొక్కడికే ఉందా? లేదు, సిటీలో చాలా మంది యువరాజులుండొచ్చు. కానీ DNA టెస్ట్, అది కూడా ఆ ల్యాబ్లో రాజుతో చేయించింది మనమే కదా నిషి? పోలీసు నా కొడుకు. అక్క, ఈ పని ఎవరు చేశారో నాకు నిజంగా తెలీదు. నువ్వు టెస్ట్ చేస్తున్నావు అని తెలుసుకొని నా శత్రువులు ఎవరైనా ఈ పని చేసి నా పేరు చెప్పుండొచ్చు. అవునమ్మి, నీకు నీ కుటుంబం మీదున్న ప్రేమ గురించి తెలుసు కాబట్టి నీకు నీ కుటుంబాన్ని దూరం చెయ్యాలని ఎవరైనా ఈ పని చేసుండొచ్చు కదా. ఏంటది నా ఆలోచిస్తున్నారు? వీళ్ళు చెప్తుంది నిజమని నమ్ముతున్నారా? తెలీదు జగదాత్రి. ఇంత జరిగాక యువరాజు ఇలాంటి పని చేసే ధైర్యం చేయడని నేను నమ్ముతున్నాను. వాడు తప్పు చేయకుండా, చేశాడని ప్రూవ్ అవ్వకుండా వాడిని నేను ఏమీ అనలేను. జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి ఇలాంటిది ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోను.